హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. మీరు ఎప్పుడు వెళ్ళాలి, అతను ఎప్పుడు రావాలి, ఆమె ఎప్పుడు నేర్చుకోవాలి, నేను ఎప్పుడు మాట్లాడాలి, అతను ఎప్పుడు పంపించాలి. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం వెన్ ప్లస్ షుడ్ని యూజ్ చేస్తాం. సో వెన్ అంటే ఏంటి, ఎప్పుడు. షుడ్ అంటే వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి, చూడాలి. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. సో మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక 10 సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం వెన్ ప్లస్ షుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1ని యూజ్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. మీరు ఎప్పుడు వెళ్ళాలి, వెన్ షుడ్ యూ గో. మీరు ఎప్పుడు వెళ్ళాలి, వెన్ షుడ్ యూ గో. వాళ్ళు ఎప్పుడు రావాలి, వెన్ షుడ్ దే కమ్. వాళ్ళు ఎప్పుడు రావాలి, వెన్ షుడ్ దే కమ్. అతను ఎప్పుడు నేర్చుకోవాలి, వెన్ షుడ్ హీ లెర్న్. అతను ఎప్పుడు నేర్చుకోవాలి, వెన్ షుడ్ హీ లెర్న్. ఆమె ఎప్పుడు చెయ్యాలి, వెన్ షుడ్ షీ డూ. ఆమె ఎప్పుడు చెయ్యాలి, వెన్ షుడ్ షీ డూ. నేను ఎప్పుడు అడగాలి, వెన్ షుడ్ ఐ ఆస్క్. నేను ఎప్పుడు అడగాలి, వెన్ షుడ్ ఐ ఆస్క్. మీరెప్పుడు మాట్లాడాలి, వెన్ షుడ్ యూ స్పీక్. మీరెప్పుడు మాట్లాడాలి, వెన్ షుడ్ యూ స్పీక్. ఆమె ఎప్పుడు తినాలి, వెన్ షుడ్ షీ ఈట్. ఆమె ఎప్పుడు తినాలి, వెన్ షుడ్ షీ ఈట్. అతను ఎప్పుడు పంపించాలి, వెన్ షుడ్ హీ సెండ్. అతను ఎప్పుడు పంపించాలి, వెన్ షుడ్ హీ సెండ్. వాళ్ళు ఎప్పుడు మాట్లాడాలి, వెన్ షుడ్ దే స్పీక్. వాళ్ళు ఎప్పుడు మాట్లాడాలి, వెన్ షుడ్ దే స్పీక్. వాళ్ళు ఎప్పుడు కలవాలి, వెన్ షుడ్ దే మీట్. వాళ్ళు ఎప్పుడు కలవాలి, వెన్ షుడ్ దే మీట్. నేను ఎప్పుడు తినాలి, వెన్ షుడ్ ఐ ఈట్. నేను ఎప్పుడు తినాలి, వెన్ షుడ్ ఐ ఈట్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. వెన్ ప్లస్ షుడ్తో ఇలాంటి సెంటెన్సెస్ మన డైలీ లైఫ్లో మాట్లాడవచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్, నేను ఎప్పుడు వెళ్ళాలి. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.